గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్ ఏమైంది? నాకు సర్వైకల్ పెయిన్ వచ్చింది 3, 4 వీక్స్ నుంచి. ఓకే. ఇక్కడి నుంచి ఇదంతా ఈ చెయ్యంతా లైన్ లాగుతుంది. ఓకే. ఇక్కడంతా మజిల్స్ అన్నీ పెయిన్ లేదు కానీ జస్ట్ ఈ లైన్ వరకు లాగుతుంది. ఓకే. తర్వాత బ్యాక్ పెయిన్ ఉంది. అది ఓకే. ఆల్మోస్ట్ ఎప్పటినుంచో ఉంది. ఆల్మోస్ట్ 2, 3 ఓకే. ఇయర్స్ బ్యాక్ నుంచి. ఓకే. అలాగే సయాటికా పెయిన్ కూడా ఉంది. అది 2, ఓకే. 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది. ఓకే. అయితే 1 ఇయర్ బ్యాక్ నాకు ఇక్కడ నాకు టింగ్లింగ్ సెన్సేషన్ అని వచ్చింది ఇక్కడ రైట్ హ్యాండ్లో. రైట్ హ్యాండ్. ఓకే. అది 1 మంత్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత తగ్గిపోయింది. సో ఓకే. ఆ టైంలో నేను ఎంఆర్ఐ చేయించాను. ఓకే. సో అక్కడ చూస్తే సర్వైకల్ బోన్స్ అన్ని కంప్రెస్ అయి ఉన్నాయి. ఓకే. సో అప్పుడు నెక్ బెల్ట్ పెట్టుకుని టాబ్లెట్స్ వాడుతుంటే 1 మంత్లో తగ్గిపోయింది. అప్పుడు ఇది టింగ్లింగ్ సెన్సేషన్ కూడా తగ్గిపోయింది. ఓకే. ఇంకా కంప్రెషన్ కూడా ఇప్పటికీ ఇంకా నడుస్తుంది. ఉంది. ఓకే. మీకు 1 ఇయర్ బ్యాక్ రైట్ హ్యాండ్లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ లెఫ్ట్ హ్యాండ్లో సిమ్టమ్స్ వస్తున్నాయి. లాగుతున్నట్టు ఉంటుందా? తిమ్మిరెక్కినట్టు, పొడిచినట్టు, నంబ్ అయిపోయినట్టు అట్లా ఏమైనా ఉంటుందా సార్? నంబర్ అయితే జస్ట్ పెయిన్ అయితే ఉంది సార్. ఓకే. త్రూ అవుట్ మొత్తం వస్తుంది. ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? నేను సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్. ఎక్కువ సిట్టింగ్, కంప్యూటర్ డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటుంది. అయితే మీరు ఎక్కువ కొంచెం ఏమైనా కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూర్చున్నప్పుడు కొంచెం వెయిట్ పడి మీకు అప్పుడు ఏమైనా షూటింగ్ పెయిన్ లాంటిది ఏమైనా వస్తుందా చేతిలో? రాదు సార్. ఓకే. వస్తుంది అది. మీకు ఎప్పుడు పెయిన్ రిలీవింగ్ అనిపిస్తుందా సార్? ఒక్కొక్కసారి నేను ఇట్లా ఇట్లా అనుకున్నప్పుడు ఓకే. మీరు మూవ్మెంట్ అనుకున్నప్పుడు రిలీవింగ్ అనిపిస్తుంది. రిలాక్స్ అయినప్పుడు ఒకసారి బ్రేక్ అంటే వాష్రూమ్ బ్రేక్ కానీ లేకపోతే లంచ్ బ్రేక్ కానీ టీ బ్రేక్ కానీ ఆ టైంలో రిలాక్స్ అవుతాను. రిలాక్స్. ఓకే. వర్క్ లేనప్పుడు కొంచెం రిలాక్స్ అవుతుంది. మీకు మార్నింగ్ టైం ఎలా ఉంటుంది సార్ పెయిన్? మీరు మార్నింగ్ లేచిన తర్వాత? మార్నింగ్ లేచినప్పుడు ఓకే బాగానే ఉంది. బాగానే ఉంటుంది. నైట్ ప్రాబ్లం. ఓకే. పడుకున్నాకనే ప్రాబ్లం వస్తుంది. నిల్చున్నప్పుడు కాదు. ఓకే. ఎప్పుడైతే సైడ్ కానీ లేదా స్ట్రైట్ కానీ లేదా ఇంకో సైడ్ కానీ కొట్టినప్పుడు ఇదంతా పెయిన్ వస్తుంది. ఓకే. అదొకటి ఉంటుంది. ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీరు? 39. చిన్న ఏజ్. ఓకే. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా పడడం కానీ ఫాల్ అంటే బండి మీకెళ్ళి పడడం కానీ వట్టిగా పడడం కానీ ఏమైనా జరిగిందా? ఫుల్ టైం చేసాను. ఓకే. ఎప్పుడు పడలేదు, అంటే కింద పడలేదు. ఓకే. చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడు తీసింది సార్ ఎంఆర్ఐ? 1 ఇయర్ బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ ఉంది. ఓకే. ఓకే. అప్పుడు కూడా మీకు సర్వైకల్లో ఉంది, లంబార్లో కూడా ప్రాబ్లం ఉంది సార్ అప్పుడు కూడా. కానీ మీకు 1 ఇయర్ బ్యాక్ది చూడండి, ఈ సర్వైకల్లో కొంచెం స్ట్రైటనింగ్ అయిపోయింది. అంటే సర్వైకల్కి మనకి యూజువల్గా ఇలా షేప్ ఉండాలి, ఇలా షేప్ ఉండాలి, ఇట్లా సీ లెక్క కర్వేచర్ ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఈ కర్వేచర్ మీరు ఇక్కడ చూస్తే స్ట్రైటనింగ్ అయిపోయింది ఒకటి ఫస్ట్. మళ్ళీ మీకు ఈ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది బోన్స్ అంటాం. ఇలా మనకు స్పైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ బోన్స్ ఉంటుంది, మధ్యలో ఉండేది డిస్క్ అంటాం. మీకు ఇప్పుడు స్ట్రైటనింగ్ అయినప్పుడు ఇప్పుడు ఇలా ఉండాల్సినది ఇట్లా స్ట్రైట్ అయినప్పుడు మనకు డిస్క్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది. అట్లా డిస్టర్బెన్స్ జరిగి కొంచెం బల్జెస్ అయినాయి అంటే ఇక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చేసినాయి, ఇటు సైడ్ ఈ పోస్టీరియర్లకు వచ్చేసినాయి, కొంచెం యాంటీరియర్లకు కూడా వచ్చేసినాయి. కానీ 1 ఇయర్ బ్యాక్ మీకు అంత డిఫికల్టీ లేకుండే సార్. జస్ట్ మీకు ఇది ఒకటే చేతిలో వచ్చిందని చెప్పారు కదా, అప్పుడు ఒకటే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇది C5, C6, C7 అవి రెండే ఇన్వాల్వ్మెంట్ ఉండే సార్ మీకు డిస్క్ బల్జెస్ అనేది. కాకపోతే ఇప్పుడు ప్రొలాంగ్ పీరియడ్ మీరు లాంగ్ టర్మ్ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆ ఎక్సర్సైజ్ కానివ్వండి అది మీరు కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు ఎంఆర్ఐ మళ్ళీ తీసినా కూడా దీనికంటే కొంచెం కండిషన్ వరస్ట్ ఉంటుంది అంతే. కానీ ఇప్పుడు మనకు స్పెషల్ టెస్ట్లు మనం చేసినాం అనుకోండి, మనకి ఏర్పడుతుంది మీకు ఎంతవరకు టింగ్లింగ్ సెన్సేషన్ ఉంది అది అనేది. సరేనా? సర్వైకల్లో ఇది ఉంది. మళ్ళీ లంబార్లో కూడా చూడండి, సేమ్ స్ట్రైటనింగ్ అయిపోయినాయి, డిస్క్ బల్జెస్ అయిపోయినాయి, ఇది ఉంది. మళ్ళీ మీకు డిస్క్ డెసికేషన్స్ కూడా కనిపిస్తుంది సార్. డెసికేషన్స్ అంటే ఏంటంటే మనకు బాడీ డిహైడ్రేషన్ అవుతుంది కదా, వాటర్ క్వాంటిటీ కొంచెం తగ్గినట్టు ఇక్కడ కూడా కొంచెం డెసికేషన్ అవుతుంది, అదొకటి ఉంది. ఇంకోటి దీంతోనే మీకు సర్వైకల్ మీ పోస్చర్ కూడా కొంచెం కరెక్షన్ చేయాలి. పోస్చర్ కరెక్షన్ అంటే ఇప్పుడు నార్మల్గా పోస్చర్ మిస్అలైన్మెంట్ అయింది కదండి, ఆ పోస్చర్ మిస్అలైన్మెంట్ అయింది కూడా మనం పోస్చర్ కరెక్షన్ చేయాలి.
దాని తర్వాత ఇదే ఉందండి. ఇప్పుడు మీకు దీని తర్వాత ఏమవుతుందంటే ఇవి బోన్కి మధ్యలో డిస్క్ ఉంది కదా సార్, ఈ డిస్క్ ఇట్లా బల్జ్ అయినప్పుడు చూడండి, మీకు ఇటు యాంటీరియర్లో బల్జ్ అయినా పోస్టీరియర్లో బల్జ్ అయినా మీకు ఇది బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు నరం మీద కొంచెం ప్రెషర్ పడుతుంది. నరం మీద ప్రెషర్ పడ్డప్పుడు మీకు ఈ సిమ్టమ్స్ అనేది వస్తుంది. అందుకోసమే మీరు రెస్ట్లో ఉన్నప్పుడు మీకు ఎటువంటిది వస్తలేదు, ఎందుకంటే మీరు వర్క్ చేస్తలేరు, ఆ లోడ్ అనేది పడతలేదు. ఇప్పుడు దీన్ని మనం కొత్తగా టెక్స్ట్-నెక్ సిండ్రోమ్ అని కూడా అంటామండి. ఎక్కువ మనకి డెస్క్‌టాప్ వాళ్ళకి వస్తది. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్‌గా చూడడం ద్వారా, సేమ్ పొజిషన్‌లో చూడడం ద్వారా వెయిట్ అనేది ఉంటుంది కదా, అది మనకు పైనుంచి హెడ్ వెయిట్ ఆల్రెడీ పడుతుంది. మనం స్ట్రెయిట్‌గా ఉన్నప్పుడే మనకు 7-10 కేజెస్ ఆఫ్ వెయిట్ పడుతుంది. ఒకటి మీకు కొంచెం పోస్చరల్ మిస్‌అలైన్‌మెంట్ అయింది ఒకటి. ఇంకోటిది మిస్‌అలైన్‌మెంట్ అయినప్పుడు ఆ వెయిట్ కూడా మీకు ఎక్కువ పడే అవకాశం ఉంటది. ఇప్పుడు స్ట్రెయిట్‌గా మనం ఇట్లా నిల్చున్నాం అనుకోండి, ఇట్లా నిల్చున్నప్పుడు మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ, బాడీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా, అది కరెక్ట్ జాయింట్స్ మధ్యలోకెళ్ళి డిస్ట్రిబ్యూట్ అయ్యి కింది వరకు వెళ్తుంది. అదే ఇప్పుడు నేను కొంచెం ఈ యాంగిల్‌లో ఉన్న ఏమైతదంటే మనకు లైన్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది కదా, ఆ లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది కరెక్ట్ పడది. బేస్ ఆఫ్ సపోర్ట్‌కి లైన్ ఆఫ్ గ్రావిటీ అనేది కరెక్ట్‌గా పడక మనకు వేరే జాయింట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్లా మీకు ప్రెషర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాను, చూద్దాం. అక్కడే ఉండండి, నేనే వస్తాను. కిందికి చూడండి, పెయిన్ అనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్. పైకి చూడండి, ఇంకా వస్తుంది పెయిన్, రిలీఫ్ అనిపిస్తుంది. ఓకే, సైడ్కి చూడండి, పెయిన్ ఏమైనా అనిపిస్తుంది? ఓకే, ఇట్ సైడ్ కంప్లీట్ చూడండి, పెయిన్ ఉంది కొంచెం? ఓకే, రిలాక్స్. ఒక నిమిషం, పెయిన్ ఏమైనా అనిపిస్తుందండి? ఓకే, కొంచెం క్రాస్ చేయండి. పెయిన్ ఉంది? కొంచెం ఉంది. అదే ఇందాక మనం మీకు ఇందులో నెర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం చేసినాం కదా కంప్రెషనల్ టెస్ట్. ఈ కంప్రెషనల్ టెస్ట్ మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి మీకు డిస్క్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మీది సర్వైకల్ రేడికులోపతి లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు మీ కండిషన్ని. ఇప్పుడు దీనికి మనం ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఫిజియోథెరపీలో మీకు 39 కాబట్టి మనం ట్రాక్షన్ ఒకటి, ఐఎఫ్టీ ఒకటి, అల్ట్రాసౌండ్ ఒకటి. ఐఎఫ్టీ కొంచెం మజిల్ టైట్నెస్ ఉంది కదా, అది ఇదైన తర్వాత మనం టెన్స్ పెట్టేసి స్టార్ట్ చేస్తాము. మళ్ళీ ఎక్సర్సైజ్ వచ్చేసరికి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చేపిస్తాము, చింటెక్స్, ఐసోమెట్రిక్స్. దాంతో పాటు అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఐసోమెట్రిక్స్, రెసిస్టెన్స్ బ్యాండ్తోనే, మళ్ళీ స్ట్రెచ్చింగ్స్, మళ్ళీ మాన్యువల్ థెరపీ, మొబిలైజేషన్స్, మళ్ళీ కొత్తగా ఎఫ్డిఎం అని మనం చేస్తాం సార్, ఎఫ్డిఎం టెక్నిక్స్. ఇవన్నీ చేయడం ద్వారా కప్పింగ్ థెరపీ కూడా మీకు ఇవి చేసిన తర్వాత ఈ రిజల్ట్ కొంచెం అనిపించకపోతే కప్పింగ్ థెరపీ చేస్తాను. అంటే కప్పింగ్ థెరపీ కొంచెం ఎవిడెన్స్ బేస్డ్ కాదు కాబట్టి అది లాస్ట్లో. ఇప్పుడు మిగతా మేము చేస్తాం కదండి ఫిజియోథెరపీలో, ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ అన్నట్టు. ఎఫ్డిఎం కానివ్వండి, మాన్యువల్ కానివ్వండి, మొబిలైజేషన్స్ కానివ్వండి. కాబట్టి మీకు రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది, టెన్షన్ పడకండి, సరేనా? ఇదిగోండి, నేను చెప్పాను కదా C5, C6, C7 వీటి మధ్యలోనే వచ్చింది. ఓకే, బస్ రక్ దో, స్టార్ట్. సార్ ఒకసారి రివర్స్లో పడుకోండి, ఇక్కడ చేతులు వెనక్కి పెట్టుకోండి సార్. ఎట్లుంది సార్, ఎక్సర్సైజ్ చేశారా? బాగానే ఉందా?
ఒక నిమిషం లూజ్ పెట్టండి సార్. ఇట్స్ ఓకే, రిలాక్స్. స్ట్రైట్ పడుకోండి సార్ ఒకసారి. ఒక నిమిషం. ఓకే, కంఫర్టబుల్. చేతులు పొట్ట మీద చేయిట్లో పెట్టుకోండి రెండు. కొంచెం ఆరామ్ రిలాక్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, రిలాక్స్. సార్ కూర్చోండి సార్. ఇదంతా స్టిఫ్నెస్ సార్, టక్కు టక్కు అని సౌండ్ వచ్చేది. ఓకే, ఎస్. నెక్ రిలీజ్ చేసేస్తాం. రిలాక్స్, లోవర్స్. ఎస్ ఎస్, వెరీ గుడ్. మంచి. మీకు ఇది ఫస్ట్ సెషన్లోనే మంచి రిలాక్స్ ఉంటుంది సార్, సరేనా? ఓకే, పైకి చూడండి కొంచెం. ఓకే, చేయి ఇట్లా పెట్టుకోండి సార్. ఎస్, వెరీ గుడ్. ఓకే, రిలాక్స్. ఎలా అనిపిస్తుంది సార్ నెక్? నెక్ ఒకటి కొంచెం బాగానే ఉంది కదా? ఓకే, బ్యాక్ది కూడా చేసేద్దాం ఒకసారి. లేకుండా నెక్ చేసేసినాం కదా సార్, కంఫర్టబుల్ ఉంది కదా? బ్యాక్ది కూడా చేసేద్దాం. పడుకోండి, సైడ్ కని పడుకోండి. ఓకే, వెరీ గుడ్. ఈ కింది లెగ్ స్ట్రేట్ చేసేయండి, పై లెగ్ మార్చుకోండి. వెరీ గుడ్. ఇచ్చేయండి, ఇలా పట్టుకోండి. ఇక్కడ పెట్టేయండి. ఓకేనా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి సార్. పైకి చూడండి. వెరీ గుడ్. ఏం కాదు, ఫస్ట్ మొబిలైజేషన్ చేస్తాను. ఇప్పుడు ఇబ్బంది లేదుగా? లేదు. ఓకే, రిలాక్స్. ఓకే, సబాష్. స్టిఫ్నెస్ రిలీజ్ అయింది. ఇట్స్ ఎట్ తిరిగాను సార్. సబాష్. ఈ లెగ్ స్ట్రేట్ చేసేయండి, పై లెగ్ మార్చుకోండి. ఓకే, ఇలా పట్టుకోండి. ఇక్కడ పెట్టి పైకి చూడండి సార్. ఓకే, ఎస్, వెరీ గుడ్. స్ట్రైట్గా పడుకోండి. Relax. Yes. Yes, very good. Relax, sir. Lose its పెట్టండి, ఏం కాదు.
ఎస్. రిలాక్స్. ఎస్, వెరీ గుడ్. ఒకసారి కూర్చోండి సార్. లేవండి, ఒకసారి నడవండి అటు ఇటు. ఫ్రీనెస్ అనిపిస్తుందా? కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. హిప్స్లో ఏమన్నా పట్టుకున్నట్టు అనిపిస్తుందా? లేదు కదా, రిలాక్స్, ఫ్రీగా. ఓకే, చాలా రిలాక్స్ ఉంది. కూర్చోండి సార్. ఓకే, ఎలా ఉంది సార్ మీ ఫస్ట్ సెషన్? రిలీఫ్ అనిపించింది. సో ఇంకా సెషన్స్ జాయిన్ అవుతే ఇంకా రిలీఫ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఇది కైరో చేసాం కదా సార్, ఈ మాన్యువల్ థెరపీతో మీకు ఏమవుతుందంటే ఇన్స్టెంట్గా మీకు బాగానే ఉంటుంది. కాకపోతే దీని ద్వారా మీకు మజిల్లో స్ట్రెంథనింగ్ కానివ్వండి అది రాదు కదా. ఇన్ కేస్ మీరు కంటిన్యూ చేశారనుకోండి, మీకు మనం ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని మీకు చెప్పాను కదండి, థెరబాండ్స్తోని అడ్వాన్స్ ఎక్సర్సైజ్, ఐసోమెట్రిక్స్ అవన్నీ ఉన్నాయి కదండి. వాటితో మీకు ఏమవుతుందంటే మజిల్లో స్ట్రెంథనింగ్ క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ లిమిట్లో ఉంది కదా, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎందుకు లిమిట్ అవుతుంది అంటే ఇక్కడ మజిల్స్ ఇవన్నీ టైట్నెస్ ఉంది కదా సార్, ఈ టైట్నెస్ ఒక రోజులో మనకి ఇది అవ్వదు, కొన్ని కపుల్ ఆఫ్ సెషన్స్లో అది కూడా మీకు మంచిగా రిలాక్స్ అయిపోతుంది. సరేనండి. దాంతోపాటు స్ట్రెచ్చింగ్స్ అన్నీ చేసిన తర్వాత మజిల్ టైట్నెస్ ఉన్నదేమో కొంచెం మీకు హెల్తీగా నార్మల్ అవుతుంది. దాని తర్వాత అందులో కొంచెం స్ట్రెంత్ బిల్డ్ చేసామనుకోండి, మీకు లాంగ్ టర్మ్లో ఇది ఉంటుంది. మళ్ళీ మీకు హోమ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలనేది కూడా మేము చూపిస్తాము. అది మీరు తర్వాత ఇంటి దగ్గర చేసుకున్నా మీకు మంచిగా మళ్ళీ ఏం ప్రాబ్లం లేకుండా అవుతుంది. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.